కథ సాక్ష్యాలతో చెప్పబడిన నిజ సంఘటన. పెరియవ ఒక గ్రామంలో బస చేసిన రోజు సాయంత్రం సమయం ఒక రైతు పరిగెత్తుకుంటూ వచ్చాడు. ముఖంలో భయం, కంట్లో కన్నీరు. స్వామి, నా పిల్లాడు బావిలో పడిపోయాడు. గ్రామం అంతా కలవరపడింది. బావి లోతైనది, నీటితో నిండింది. పెరియవ కలవరపడలేదు. శాంతంగా తలెత్తి అన్నారు, ఏడవకు, నువ్వు వెళ్ళు, పిల్లాడు సురక్షితంగా ఉన్నాడు. ఆ తండ్రికి నమ్మకం రాలేదు. స్వామి, నేను కళ్ళారా చూశాను అని చెప్పబోతుంటే పెరియవారు మృదువుగా చేతిని ఎత్తి, వెళ్ళు, నేను చెప్పానుగా. అతను గ్రామస్తులతో కలిసి పరిగెత్తాడు. బావి దగ్గరికి వెళ్ళగానే అద్భుతం, పిల్లాడు బ్రతికే ఉన్నాడు. బావి లోపల ఒక చిన్న రాతి అంచుపై పట్టుకుని ఏడుస్తున్నాడు. ఆ అంచు ఎవరికీ ముందుగా తెలియదు. ఆ రోజు మాత్రం రక్షణగా మారింది. పిల్లాడికి చిన్న గాయం కూడా లేదు. తండ్రి పిల్లాడిని తీసుకుని పెరియవ దగ్గరికి వచ్చాడు. పెరియవ పిల్లాడిని చూసి మృదువుగా అన్నారు, పిల్లలు నమ్మకంతో ఉంటారయ్యా. నా నమ్మకమే భగవంతుడిని కాపాడటానికి కారణమవుతుంది. మళ్ళీ మౌనం. పెరియవ అద్భుతాలు చేయలేదు, భయాన్ని తొలగించారు. అదే అద్భుతం అని అందరూ అంటారు.